శిష్యులు వచ్చి అంటున్నారు, మీతో మాట్లాడడానికి చాలా మంది వచ్చారు, కానీ యేసు ప్రభు అంటున్నారు, నేను సువార్త ప్రకటించడానికి వెళ్ళాలి. హల్లెలూయా. నేను సువార్త ప్రకటించడానికే కదా పరలోకం నుంచి పంపబడ్డాను. సువార్త ప్రకటింపబడాలి. సువార్త బూదిగంతముల వరకు తీసుకొని వెళ్ళాలి. సువార్త ఎక్కడ ప్రకటించినా సువార్తగా ప్రకటింపబడాలి. సువార్త యేసు రక్తములో ఉన్న శక్తిని ప్రకటింపబడాలి. సువార్త యేసయ్య శిలువ విజయాన్ని ప్రకటింపబడాలి. సువార్త ఆయన తీసుకువచ్చినటువంటి గొప్ప రక్షణ విజయం ఏమై ఉన్నదో ప్రకటింపబడాలి. దానినే పరిశుద్ధ గ్రంథము సువార్త అని పిలువబడింది. సువార్త, శుభవార్త, ఎన్నో వార్తలు ఉన్నాయి. ఆ వార్తలన్నీ కూడా ఈరోజు వార్తలుగా లేకుండా అవి కాలగమనంలో కలిసిపోయిన వార్తలు అయిపోయాయి. ఒక వార్త మాత్రం ఆగలేదు, ఒక వార్త మాత్రం ఆగకుండా సాగుతుంది, ఒక వార్త మాత్రం నిరంతరం కొనసాగుతుంది. ఈ వార్తని ప్రారంభించినది ఎవరు అంటే జీవము గల దేవుని పేరున వచ్చిన యేసయ్య ఈ వార్తను ప్రకటించాడు. యేసయ్య ప్రకటించిన వార్తని ఈ భూప్రపంచం మీద అడ్డుకోగలిగిన శక్తి ఎవరికి కూడా లేదని నేటికి సువార్త రుజువు చేస్తూనే ఉన్నది. సువార్తలో ఉన్న శక్తి, సువార్తలో ఉన్న శక్తి. సువార్తని సువార్తగా ప్రకటిస్తే అందులో శక్తి ఉన్నదని తెలుసుకుంటాం. సువార్తలోను లోకభోగాలు ఉన్నాయని ప్రకటిస్తే, సువార్తలోను శారీరక ఆశలు తీర్చుకునేటట్లుగా ప్రకటిస్తే అది సువార్త కాదు. అది దానికి సువార్త పేరు లేదు. బైబిల్లో లేదంటున్నా నేను. బైబిల్ లేదు. ఎవరిష్టం వాళ్ళది, ఎవరి ఉద్దేశం వాళ్ళది, ఎవరి ఆలోచన వాళ్ళది. కానీ బైబిల్లో ఉన్న ఉద్దేశమే నేను ప్రకటించాలి. నేను ప్రకటించడానికి వచ్చింది బైబిల్లో ఉన్న ఒక ఉద్దేశాన్ని ప్రకటిస్తున్నాను. బైబిల్లో ఉన్నటువంటి సువార్త ఏంటి అని అంటే, పాపికి రక్షణ ఎక్కడ దొరుకుతుంది అని చెప్పటమే సువార్త. ఆమేన్. పాపికి రక్షణ ఎక్కడ దొరుకుతుంది? పాపికి రక్షణ దొరికే అడ్రస్ ఎక్కడ ఉన్నది? పాపికి రక్షణ దొరికేటటువంటి పేరు ఏమై ఉన్నది? ఆ పేరునే ప్రకటించాలి. ఆ పేరే మనకి సుపరిచితమైన పేరు. ఆ పేరే యేసయ్య నామము, దేవుడు ఏర్పాటు చేసిన నామము. ఆ యేసు నామములో పరలోకములో భూమి క్రింద అన్ని నామముల కన్నా పైనామముగా హెచ్చింపబడినటువంటి నామము. ఆ నామములో సువార్త ప్రకటింపబడటం ప్రారంభమైంది.